మలేసు అమ్మగారు కేకేస్తున్నారు కిందకి రా. నాకు పెళ్ళొద్దని చెప్పా. శరం లేదా మీకు? నాకు పెళ్ళొద్దు. నువ్వు కాదు ఎర్రి మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు. నాకు పెళ్లి సంపుత గంతనే సంపుతా. అమ్మగారు మీరు అమ్మ దొరసానమ్మ, నా బిడ్డని గాడు మనవాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో యమ్మ పరేసనే ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఏరా మల్లయ్య, పెళ్లి చేసుకోనంటావా? ఇల్లు ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలారా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాడు గంతనే. రే ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ గత ఏంది? ఓరిగాడిదా, నా గతికేమిట్రా? ఏంట్రా మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలేసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలువు చేయండి. అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆలు రారు, నన్నే ఆలూరికి తోలకపోతారు, పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో, ఎక్కడో అక్కడ బాగుండు. మరి గందికనే నీకు దమాకలేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గొప్పడు మమ్మ ఒట్టు పెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక? గంతనే మళ్ళా. గప్పటిదా కాగమంటే ఇలా దమ్మకు పని చేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా. అమ్మాయి 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లనే తల్లే, మా అమ్మ చల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా వేసినావు, మంచిగా ఎలగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగా లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం వెంక చూస్తావేమిట్రా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్లం వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే. మరి దులపలేదే. మరి ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే, లేకపోతే అమ్మమ్మ అలా చెప్పించకండి. మీ కడుపు కదలలేదని నా కడుపు పట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు హాల్లో కూర్చున్నాం. ఏమిటా రజవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? నేను కదా, లోపలేదో కుక్క కాంతి. ఒరే నాగులు, ఆ కర్రలా పట్టరా బాబు. అసలు ఏం జరిగిందంటే, రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, చెరువులో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికి వస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా?
పరీక్షలో తప్పాడు. ఆ? ఆ. అయ్యారు రండి. రే కుర్రాడా ఇలారా, ఇది కాస్త పట్టుకుని పైకి పద. లక్ష్మీపతి విన్నావా ఈ కుర్ర కుంక మాటలు? ఇంటానే ఉన్నాను. ఒరే సత్తగా వెళ్ళరా. 100 రూపాయి కిందే కూర్చో, పైకి ఏమన్నా దాని ఒక. లక్ష్మీపతి ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. వెయ్ వెయ్. లక్ష్మి లక్ష్మీపతి ఏంట్రా? ఓట్లకు పేర్లు రాసుకోరట ఎవరు వచ్చారు. పానకొల్ల పొడగ. ఇందా 10 రూపాయలు, రేపు రమ్మను. సరే. లక్ష్మీపతి లక్ష్మీపతి రారా, రక్తి కట్టేసి వచ్చింది చూడు చూడు చూడు. లక్ష్మి ఏమిటా ఇది? ఏంట్రా మళ్ళీ వచ్చావు? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంటర్వ్యూలు అయిపోయిందా? చెప్పు దిగిపోతాయి. నీకు బుద్ధి లేదయ్యా, వాడిని కొట్టి తర్వద్దు, నేను పెడతాను. ఇదిగో నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ వీళ్ళు వేరు. ఏమిటా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరో అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని, వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం, వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యో చేయకండి. అయ్యయ్యో మనం ఇరుకులో పడ్డామయ్యా. అయ్యారు ముఖ్యమైన కట్టం ఇది, అంతకంటే ముఖ్యమైన ఘట్టం మన క్లోజ్. అయ్యో చెప్పింది అందుకే తీసుకొచ్చాను. నాగమణి